విజయవాడ సమీపంలో కృష్ణానది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో ఒక పురాతన మర్రి చెట్టు నిలబడి ఉంది. గ్రామస్తులు దానిని పెద్ద చెట్టు అని పిలిచేవారు. అది గ్రామం కంటే పురాతనమైనది అని గ్రామస్తులు చెప్పుకునేవారు. అది ఆత్మలకు విశ్రాంతి స్థలమని, సూర్యాస్తమయం తర్వాత ఎవరు అక్కడ ఆగరని గుసగుసలాడుకునేవారు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వింత సంఘటనలు జరిగేవి. శ్రీను ఒక యువ రైతు. ఈ కథలను అన్ని విన్నా శ్రీను నవ్వుతూ కొట్టిపారేసేవాడు. ఇవే ముసలోళ్ళ కథలు అనేవాడు. ఒక సాయంత్రం పొలం నుండి ఇంటికి నడుస్తున్నాడు శ్రీను. సూర్యుడు హోరిజోన్ క్రిందకు దిగిపోయాడు. జాస్మిన్ పరిమళం మరియు తడి భూమి వాసనతో గాలి దట్టంగా ఉంది. అతని మార్గం పెద్ద చెట్టు గుండా వెళ్ళింది. దాని గుండె లాంటి మూలాలు భూమి క్రింద ఖననం చేయబడిన రాక్షసివే. సాయంత్రం శ్రీను నడుస్తున్నప్పుడు ఒక చల్లని గాలి వీచింది. సాధారణ సాయంత్రం శబ్దాలు, కీచురాగాలు, దూరంగా గంటలు నిశ్శబ్దంగా మారాయి. అతను వేగంగా అడుగులు వేశాడు. కానీ ఏదో అతన్ని ఆపింది. ఒక స్త్రీ గొంతు మెల్లగా చెట్టు నుండి వచ్చింది. శ్రీనో, ఇది నా ఇల్లు అని. అతను గడ్డ కట్టినట్లు నిలబడిపోయాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. నెమ్మదిగా తిరిగి చూశాడు. చెట్టు ఊగుతున్న కొమ్మలు తప్ప ఏమీ చూడలేదు. ఎవరక్కడ? అతను వణుకుతున్న గొంతుతో పిలిచాడు. మళ్ళీ గుసగుస. ఈసారి దగ్గరగా, నా కథ విను అని. తనకు తెలిసిన జ్ఞానానికి వ్యతిరేకంగా శ్రీను చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మాసక చంద్రకాంతిలో అతను ఒక ఆకృతిని చూశాడు. చిరిగిన తెల్లని చీర ఒక స్త్రీ. ఆమె పొడవాటి జుట్టు ముఖాన్ని కప్పుకుంది. ఆమె భూమిని తాకకుండా గాల్లోనే తేలుతోంది. శ్రీను వెనక్కి తడబడ్డాడు. అతని గొంతులో ఊపిరి ఆగిపోయింది. నేను ఒకప్పుడు నీలాగే ఉన్నాను. ఆ ఆకృతి ఉంది. ఆమె గొంతు అతని మనసులో ప్రతిధ్వనించింది. నేను ఒక ప్రేమించాను, కానీ నా అంగీకరించలేదు. వాళ్ళు నన్ను ఈ చెట్టుకి కట్టేసి చంపేశారు. ఇప్పుడు నేనే ఇక్కడ వెళ్ళలేను అని ఆ దయ్యం అనింది. శ్రీను కాళ్ళు రాయిగా అనిపించాయి. కానీ అతను తడబడుతూ అన్నాడు, నీకు ఏం కావాలి అని. ఆ దయ్యం న్యాయం అని కసిగా అంది. ఆమె తల ఒక్కసారిగా పైకి లేచింది. ఖాళీగా ఉన్న కళ్ళు కనిపించాయి. నా కుటుంబాన్ని కనుక్కో. అంజలి ఆత్మ ఇంకా వేచి ఉందని చెప్పు అని ఆ దయ్యం అనింది.
శ్రీను కేక వేయడానికి ముందే ఆ ఆకృతి అదృశ్యమైంది. చల్లని గాలి చెట్టుకుండా వీచింది. అతను ఇంటికి పరిగెత్తాడు. తన గుమ్మం వద్ద కుప్పకూలాడు. అతని శరీరం వణుకుతోంది. మరుసటి రోజు అతను ఒక ముసలి పూజారి సహాయంతో గ్రామ రికార్డులను పరిశీలించాడు. వాళ్లకు దశాబ్దాల క్రితం ఒక కథ కనిపించింది. అంజలి అనే అమ్మాయి తిరస్కరించబడిన పెద్ద చెట్టు దగ్గర రహస్యంగా చనిపోయినట్లు పుకార్లు. శ్రీను అంజలి బంధువులను ఎదుర్కొనడానికి ప్రయత్నించాడు. కానీ వాళ్ళు అతన్ని పిచ్చివాడు అని తిట్టారు. ఆ రాత్రి అతను మర్రి చెట్టు గురించి కలలు కన్నాడు. దాని మూలాలు అతని చుట్టుముట్టాయి. అంజలి గొంతు కుసకుసలాడింది. నీవు నన్ను విఫలం చేశావు అని దయ్యం శ్రీనితో కలలో అనింది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు శ్రీను శవాన్ని పెద్ద చెట్టు కొమ్మకు వేలాడుతూ కనుగొన్నారు. అతని ముఖం భయంతో గడ్డకట్టిపోయింది. ఏ తాడు కనిపించలేదు. కేవలం చెట్టు మూలాలు అతని మెడ చుట్టూ గట్టిగా చుట్టుముట్టాయి. ఆ రోజు వరకు కార్తీక మాసంలో గ్రామస్తులు మర్రి చెట్టును దూరం పెడుతూ, నీవు జాగ్రత్తగా వింటే అంజలి కుసకుసలు వినిపిస్తాయి. ఆమె న్యాయం కోసం ఇంకా వేచి ఉందని, ఆమె నీడ కొమ్మల్లో దాగి ఉందని చెప్పుకుంటారు.